ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. చాలా 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 బాగుంది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అని చెప్పచ్చు. రామ్ చరణ్ గారి స్వాగ్ అయినా సరే ఒక డిఫరెంట్ షేడ్స్ చూపెడుతుంటే గూస్ బంప్స్ అని భయ్య. తండ్రి గారి క్యారెక్టర్, కొడుకు గారి క్యారెక్టర్ ఇద్దరు ఉన్నారు. అండ్ ఈ ఫోటోలో అబ్జర్వ్ చేస్తే రాజీవ్ కనకాల గారు ఉన్నారు, అంతే చనిపోతారేమో అని అంటే అలా హ్యాబిట్ ఉన్నారు అందరూ అని. సునీల్ గారు ఒక మ్యానరిజం ఉంది, అది ట్రైలర్లో కనబడింది. అండ్ నెక్స్ట్ మన రామ్ చరణ్ గారి కొడుకు, అదే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటే క్యారెక్టర్, ఓల్డ్ క్యారెక్టర్. ఎస్జే సూర్య గారు కానీ నెగిటివ్ రోల్ చాలా బాగా ఇంపాక్ట్ చేశారు అనుకోవచ్చు. ఈ పోస్ట్లో చూడండి శ్రీకాంత్ గారు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు న్యూ ఏజ్ అంటే ముసలోడు అయిపోయాడు. అంటే అప్పుడు వాళ్ళ నాన్నని వెన్నపోటు తీశాడు, వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చేసి వాళ్ళ కొడుకు మార్చడానికి ఈ పద్ధతిలో ఈ స్టోరీలో ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ షూటింగ్లో నేను ఒక పార్ట్ కాబట్టి శంకర్ గారు చెప్పిన, సుకుమార్ గారు చెప్పిన ఎమోషనల్ ఇదే అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది ఆర్కే బీచ్ షూటింగ్లో జరిగింది, తెలుసు కదా మీ అందరికీ. సింహాచలం షూటింగ్ ఇవన్నీ జరిగి ఎస్జే సూర్య గారు నెగిటివ్ రోలు. మరి అతనికి ఎలా సెట్ అయింది, మన హీరో రామ్ చరణ్ గారు ఎంత ఫైటింగ్ చేసి ఎలా కొట్టాడో మన థియేటర్స్ అయితే చూసేద్దాం. దిస్ ఈజ్ ప్రెడిక్టబుల్ అండ్ అన్మాచబుల్ ట్రైలర్ అని చెప్పచ్చు భయ్య. చాలా గూస్ బంప్స్ మూమెంట్ అయితే ఉన్నది భయ్య. మరి ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నా లేదు కమెంట్ చేయండి. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు అయితే పెరిగాయి భయ్య. ఈ ట్రైలర్కి నేను 5కి 3 మూవీ ఎలా ఉంటుందో, మూవీ టాక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మూవీ 1000 crores దాటుతుందో లేదో కమెంట్ చేయండి. అప్డేట్స్ కన్నా వీడియోస్ కన్నా మీకు సబ్స్క్రైబ్ చేసి పక్కన నా పాత వీడియోని ఒక్కసారి